హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేటి వందు. ఇవాళ వీడియోలో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా! అందులో ఫస్ట్ షిఫ్ట్ రివ్యూ మీకు షేర్ చేస్తాను. జనరల్ అవేర్‌నెస్‌కి సంబంధించి ఏ బిట్స్ వచ్చాయో షేర్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రింది వాటిలో ఏది రాష్ట్రానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఎన్నవ భాగం అంటే 4వ భాగం ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 దేనికి సంబంధించినది? ఆన్సర్ కార్మిక సంక్షేమం, ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. నెక్స్ట్, నాథులా పాస్ భారతదేశాన్ని ఏ పొరుగు దేశానికి కలుపుతుంది? ఆన్సర్ చైనా టిబెటన్ ప్రాంతం. క్రింది వాటిలో భారతదేశంలో అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 1857 మొదటి స్వాతంత్ర్య తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖ మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు ఎవరు? ఆన్సర్ రాణి లక్ష్మీబాయి. 1857 తర్వాత బ్రిటిష్ వారు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించారు? ఆన్సర్ 1887 సంవత్సరం సెప్టెంబర్ 20 డేట్. భారతదేశంలో 1991 సంవత్సరం ఆర్థిక సంస్కరణల సమయంలో ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ పివి నరసింహారావు. భారత ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులు. గణగూర్ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఆన్సర్ 16 రోజులు. క్రింది వారిలో ఎవరు ఎక్కువ కాలం గడిపిన మొఘల్ చక్రవర్తి? ఆన్సర్ ఔరంగజేబ్. బ్రహ్మ సమాజ్ స్థాపకులు ఎవరు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. 1828 సంవత్సరం వరకు అతను పాలించారు. సంగై పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటారు? మణిపూర్. ఏ ఆర్టికల్లో జాతీయ అత్యవసర పరిస్థితి ఏమిటి? వీటికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 352. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో భారతదేశం రాష్ట్రపతి అవుతారని చెప్పబడింది? ఆర్టికల్ 54లో చెప్పబడింది. మొసలి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? ఆన్సర్ 4 గదులు ఉంటాయి. దుర్గ్, బస్తర్, చంద్రపూర్ ఇనుప ఖనిజం బెల్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఛౌ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్. ఆలయ నిర్మాణ శైలి యొక్క ఉపరకం ఏమిటి? భారత ఆలయ నిర్మాణ శైలి ప్రధానంగా 3 రకాలు. అందులో మొదటిది నాగర శైలి ఉత్తర భారతదేశం, 2 ద్రావిడ శైలి దక్షిణ భారతదేశం, 3 వేసర శైలి మధ్య భారతదేశం. నగదు నిల్వ నిష్పత్తి సిఆర్ఆర్ అంటే దేశంలో వర్తించే బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు తన మొత్తం నగదులో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచుకోవాలి. దాన్ని సిఆర్ఆర్ అంటారు. 3వ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1761 సంవత్సరం జనవరి 14వ తేదీన. భారతదేశ పంచవర్ష ప్రణాళికలను ఎవరు రూపొందిస్తున్నారు? ఆన్సర్ ప్రణాళికా సంఘం. ప్రసిద్ధ రథయాత్ర రథోత్సవం ఏ దేవునికి సంబంధించినది? ఆన్సర్ పూరి జగన్నాథుడు, ఒడిస్సా రాష్ట్రం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.